ముందుగా అందరికీ నమస్కారం. మీ భార్యని మీరు ఏమన్నా కొట్టారని, తిట్టారని, లేదనుకుంటే మీ ఫ్యామిలీ నుండి కానీ, మీ నుండి కానీ ఏమన్నా భయంకరమైన చర్యలు జరిగితే ఆమె వెళ్ళిపోయిందా? ఆమె ఏమన్నా కేసు పడుతుందని భయపడుతున్నారా? కేసు పెట్టిందా? ఐపీసీ సెక్షన్ 498 అంటే ముందు, ఇప్పుడైతే బిఎన్ఎస్ 85 దాని ప్రకారం ఏమన్నా కేసు ఫైల్ చేస్తుందని మీకు అనుమానం వచ్చిందా? లేదా పోలీస్ స్టేషన్ నుండి కాల్ వచ్చిందా? భయపడుతున్నారా? అప్పుడు ఏం చేయాలి? మీరు భయపడద్దు, తొందరపడద్దు. ఎందుకంటే ఇలాంటి కాల్స్ ఏమన్నా పోలీసుల నుండి రాగానే చాలామంది భయపడిపోయి టెన్షన్ పడిపోతుంటారు. ఏంటి, ఏమైపోద్ది, ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారేమో, అలా చాలా కంగారు పడిపోతుంటారు. నిజంగానే మీరు టార్చర్ పెట్టి, నిజంగానే మీరు భయపెట్టి, మీ ఫ్యామిలీ గంట భయపెడితే, ఆమె వెళ్ళి కేసు పెడితే భయపడచ్చు మీరు. అది కాకుండా ఏమీ లేకుండా గొడవలు పెట్టుకుని చిన్న చిన్న గొడవలకి వెళ్ళిపోయి కేసు పెట్టింది అంటే మీ పేద. సో మీరు భయపడాల్సిన పెద్దగా పని లేదు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి మీరు కంగారు పడాల్సిన పని ఏమి లేదు. సో మీరేం చేయాలి? పోలీసుల నుండి కాల్ వచ్చినప్పుడు మీరు ఒకసారి రావాలి, చిన్న ఎంక్వైరీ ఉందని పిలిచినప్పుడు మీరు అసలు అడగాల్సిన పని ఒకటి ఉంది. ఎవరు కంప్లైంట్ పెట్టారు, ఏమైనా కంప్లైంట్ పెట్టారు, ఎఫ్ఐఆర్ కాపీ, ఇవన్నీ మీరు ఒకసారి పోలీసులని డిస్క్లోజ్ చేయమనండి, అంటే మీకు చూపించమనండి. మీరు ముందుగానే వెళ్ళారంటే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లేదా కౌన్సిలింగ్ కోసం పిలిచినప్పుడు మాత్రం వెళ్ళండి. వెళ్ళడం వెళ్ళకపోవడం మీ మీద ఆధారపడి ఉంది. కౌన్సిలింగ్ కాకుండా ఒకవేళ మీకు ఏమన్నా అనుమానం వస్తే ఎక్కడ అరెస్ట్ చేస్తారేమో అని, అప్పుడు వాళ్ళని 41 నోటీస్ అడగండి, పంపించమనండి. ఎందుకంటే బిలో 7 years కేసులు ఉన్న వాటికి అరెస్ట్ చేయకూడదు. ఒకవేళ ఎక్కడ అరెస్ట్ అవుతామో అన్న భయం ఉంటే మీరు యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకోవచ్చు. మీరు చేసింది ఏమన్నా చిన్న అఫెండ్ అయితే, అంటే ఏమన్నా తిట్టడం కానీ చిన్న ఏదన్నా అయితే వాళ్ళ కౌన్సిలింగ్ పిలిస్తే మాత్రం వెళ్ళండి తప్పనిసరిగా. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది, భార్యాభర్తలకి ఏమన్నా ఇలాంటి ఇష్యూస్ జరిగితే 3 నుంచి 4 కౌన్సిలింగ్లు అనేది ఇవ్వాలి అని చెప్పేసి, దాని తర్వాత ఏమైనా అరెస్టులు కానీ ఏదన్నా చేయాలని చెప్పేసి. మీరు కానీ కౌన్సిలింగ్కి వెళ్ళకపోతే మీ మీద ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకోటి గుర్తుంచుకోవాలి, 41 నోటీసులు అనేది మాత్రం ఇవ్వాలి. ఎందుకంటే బిలో 7 years కేసులకి 41 నోటీసులు ముందుగా జారీ చేయాలి. ఒకవేళ ఆ ఎఫ్ఐఆర్లో మీ పేరు కాకుండా మీ మమ్మీ పేరు కానీ, లేదా మీ డాడీ పేరు కానీ, మీ చెల్లి పేరు కానీ, మీ అన్నయ్య పేరు కానీ, మీ అక్క పేరు కానీ, ఏదైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ పేర్లు కానీ రాస్తే మీరు కరెక్ట్ ఎవిడెన్స్, అంటే వాళ్ళకి ఇందులో ప్రమేయం లేకపోతే మీరు కరెక్ట్ ఎవిడెన్స్ కానీ పట్టుకుని పోలీసులకు చూపిస్తే సిఆర్పిసి 170 కింద వాళ్ళ పేర్లు తొలగించే అవకాశం పోలీసు వారికి ఉంది. మీరు మాత్రమే బాధ్యుడని, లేకపోతే మీ ఫ్యామిలీకి ఎవరికి సంబంధం లేదని ఫుల్ ఎవిడెన్స్ మాత్రం ఉంటే మీరు మాత్రం అవన్నీ చూపించండి పోలీసులకి, వాళ్ళ పేర్లు అనేది తొలగిస్తారు. లేదా మీరు ఒక లాయర్తో హైకోర్టుకు వెళ్ళి సిఆర్పిసి 482 ప్రకారం ఆ కేసుని క్వాష్ చేసుకోవచ్చు. అయినా ఇప్పుడు సాధారణంగానే పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు, అంటే అత్త మామలు పిల్లల్ని వాళ్ళతో ఉంచుకోవట్లేదు మ్యాక్సిమం. అయినా వాళ్ళు కూడా ఉండట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇద్దరు కూడా జాబులు చేయాల్సి వస్తుంది. అందుకని సిటీస్ కానీ ఎక్కడికన్నా కానీ వెళ్ళిపోతున్నారు. సో ఎక్కువగా వాళ్ళ ప్రమేయం ఉండట్లేదు. ఇప్పుడు ఇద్దరికి ఏమన్నా గొడవ అయితే వాళ్ళిద్దరికీ ఎక్కువ అవుతుంది తప్ప వీళ్ళ ప్రమేయం ఎక్కువ అనేది ఉండట్లేదు. అందుకని అత్త మామల మీద గంట కేసులు అనేది ఇప్పుడు తక్కువయ్యాయి. ముందైతే చాలా ఎక్కువ ఉండే. అప్పట్లోని రాఖీ సినిమా గంట అవన్నీ వచ్చాయి కదా, దాని ప్రకారం చూసుకుంటే సిలిండర్తో పేల్చి చంపేయడం, అమ్మాయిల్ని కిరోసిన్ పోసి చంపేయడం అప్పట్లో ఉండేవి. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. ఇక ఊర్లో ఉండేవాళ్ళు మాత్రం చిన్న గొడవలు అయినా సరే చాలామంది మ్యాక్సిమం సర్దుకుపోతున్నారు. భార్యాభర్తలు ఇద్దరు బయటకు చెప్తే ఎక్కడ పరుగు పోతుందని చెప్పేసి వాళ్ళు ఏమీ చెప్పుకోకుండా ఊర్లోనే ఉంటున్నారు. వాళ్ళు ఎక్కువ గొడవలు మేజర్గానే సిటీస్లోని టౌన్స్లోని అక్కడే అవుతున్నాయి. కేసులు కూడా అవే ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళిద్దరికీ పడట్లేదు. సో చిన్న వాటికి కేసుల కోసం వచ్చేస్తున్నారు. బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మహిళలు అంటే భర్తల మీద కేసు వేసే ముందు భర్త మీద మాత్రమే వేయాలి. ఎందుకంటే అవతల వాళ్ళు ఏ తప్పు లేకపోతే, వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ ఏ తప్పు లేకపోతే భర్త మీదే వేయాలి. అవతల వాళ్ళు తప్పు లేకుండా, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి మీద తప్పు లేకుండా కానీ మీరు కేసు వేస్తే, అంటే పక్కన వాళ్ళు ఏదో చెప్తారు వాళ్ళ మీద వెయ్యి వీళ్ళ మీద వెయ్యి, ఎఫ్ఐఆర్ కాపీలో కంప్లైంట్ కాపీలో మీరు ఎవరి మీద అయితే మీకు ఇబ్బంది ఉందో వాళ్ళ పేర్లు మాత్రమే వేయాలి. వేరే వాళ్ళ పేర్లు వేశారనుకో, ఒకవేళ రేపు కోర్టులో ప్రూవ్ అవ్వదు. సో అప్పుడు ఏమవుతుంది, మీ కేసు అనేది వీక్ అయిపోతుంది. తర్వాత ఏమవుతుంది, అవతల వాళ్ళు మీ మీద క్రిమినల్ డిఫమేషన్ అనే కేసు కూడా వేయచ్చు. అప్పుడు మీరు కాంపన్సేషన్ కూడా వాళ్ళకి చెల్లించాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళ పరువు పోయింది కాబట్టి. అందుకని మీరు కేసు వేసే ముందు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లు మాత్రమే అందులో మెన్షన్ చేయండి. ఇంకోటి గమనిస్తే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే,
మాకు అసలు 41 నోటీసే ఇవ్వలేదు, మమ్మల్ని అసలు పిలవలేదు, విచారణ కూడా అంటే కౌన్సిలింగ్ కూడా పిలవకుండానే మా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, మా మీద కేసు పెట్టేశారని చాలామంది బాధపడుతూ ఉన్నారు. మీరు ఏంటంటే లాయర్తో మీరు అడిగించాలి. మీరు 41 నోటీస్ ఇవ్వకుండా, కౌన్సిలింగ్ లేకుండా ఎఫ్ఐఆర్ అనేది చేయకూడదు. మ్యాక్సిమం ఇప్పుడు ఏంటంటే అలా కాదు, అమ్మాయి ఏదైనా కంప్లైంట్ రాగానే అబ్బాయిల మీద కేసు ఫైల్ చేసేస్తున్నారు. అది అలా చేయకూడదు. ఫుల్ విచారణ అనేది ఇద్దరికి జరగాలి. వాళ్ళ తరపున వీళ్ళ తరపున ఇద్దరిని కూర్చోబెట్టి అనేది విచారణ జరగాలి. దాని తర్వాతే పోలీసులు రియాక్ట్ అవ్వాలి. కొందరు ఏమనుకుంటున్నారు, అమ్మాయి తరపున ఏమో డబ్బులు ఇచ్చేశారు, లేకపోతే ఇచ్చేశారు, పోలీసులు ఏమో మా వాదన వినిపించుకోవట్లేదు, వాళ్ళు పెట్టిందే రాసేశారు అని చెప్పేసి అబ్బాయిలు ఫీల్ అవుతున్నారు. కానీ అలా కూడా జరగవు. చాలామంది బాధపడేది అదే, మా మాట అసలు వినిపించుకోవట్లేదు, మా మీద మాత్రం ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, ఇప్పుడు ఏం చేయాలి మేము, పోలీసులు ఏదన్నా ఉంటే మీరు ఇంకా కోర్టులోనే తేల్చుకోండి ఇంకా అని చెప్పేసి ఇంకా వదిలేస్తున్నారు. ఇంకా మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేమేమో 498 కేసు పెట్టుకుని ఏడుస్తున్నాము. ఫస్ట్ భర్తలు మీ మీద కేసు పెట్టినప్పుడు మీ భార్య 498 IPC 498A పెట్టారా, లేదంటే BNS 85, 86 పెట్టారా? మీరు ఒకసారి అది గమనించండి. IPC 498Aకి 3 years, BNS 85కి 3 years, అంటే రెండు ఒకటే, వాటికి 3 years లోపే శిక్షలు. నేను ఎందుకు IPC అని BNS అని చెప్తున్నానంటే 2024 జూలై ముందు వరకు IPC సెక్షన్స్ ఇప్పుడు ఒక 10-15 years వరకు ఎలాగో ఉంటాయి. ఎందుకంటే 2024లో కూడా జరిగాయి కదా కేసులు, అవన్నీ పోయి BNS రావాలి అంటే ఒక 10-15 years ఎలాగో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగేవన్నీ BNSలోకి వస్తుంటాయి, ముందు జరిగినవన్నీ IPCలోకి ఉంటాయన్నమాట. సెక్షన్స్ అన్నీ కూడా ముందు జరిగిన ఏ కేసులైనా సరే IPCలోకి వస్తాయి 2024 ముందులోకి. కొత్త సెక్షన్లు అన్నీ యాడ్ అవ్వాలి అంటే ఈ కేసులన్నీ అంటే IPC అనేది జరిగిన కేసులన్నీ పోవాలి. అప్పటి నుంచి BNS కొత్తగా యాడ్ అవుతాయి. ఇంకా అప్పటి నుంచి అందరూ ఇక BNS అనే పెడతారు. ఇప్పుడైతే IPC అనేది కూడా ఉంది, కాకపోతే BNS సెక్షన్స్ అనేది ఇప్పుడు మొదలవుతుంది 2024 జూలై 1 నుంచి. మీరు ఒకసారి మీ మీద కేసు పెట్టినప్పుడు మీ మీద 498A ఒకటే పెట్టారా, అంటే ఇప్పుడు BNS 85 ఒకటే పెట్టారా, లేకపోతే దాని మీద నుంచి ఏమన్నా కేసులు పెట్టారా అనేది చూడాలి, సెక్షన్స్ యాడ్ చేశారా అనేది చూడాలి. 498తో పాటు 307, 304, 420 ఇలాంటివి ఏమన్నా పెట్టారా ఒకసారి చూడండి. ఎందుకంటే వాటికి శిక్షలు అనేది ఎక్కువ, వాటికి 7 years ఎబోవ్ శిక్షలు. ఈ 498కి అనేది 3 years లోపే శిక్షలు. అందుకని మీరు ఏంటంటే మీ మీద పెట్టిన శిక్షలు కూడా అంటే సెక్షన్స్ కూడా ఒకసారి చూసుకోండి. పోలీసులు పెట్టినప్పుడు ఎఫ్ఐఆర్లో ఏమేమి సెక్షన్స్ పెట్టారనేది ఒకసారి చూసుకోండి. అదే ఇప్పుడు BNSగా 307 అంటే అటెంప్ట్ మర్డర్ నేమో 109గా, అదే 304 నేమో 106గా ఇప్పుడు మార్చారు BNSలోకి. అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు BNS మీ మీద పడితే ఇలాంటి సెక్షన్స్ ఏమన్నా యాడ్ చేశారేమో అది ఒకసారి చూసుకోండి. వీటికి 41 నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వాళ్ళు మిమ్మల్ని పిలిచి అరెస్ట్ చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంది. ఓన్లీ 498 అయితే 85 కంటే మీకు అవకాశం 41 నోటీస్ అనేది మాత్రం మీకు ఇవ్వాలి. ఇచ్చి లేదంటే కౌన్సిలింగ్ పిలిచి విచారణ చేసిన తర్వాతే మిమ్మల్ని అరెస్ట్ కానీ చేయాలి. అయినా మీకు తెలుస్తుంది కదా, మీరు మీ భార్యను ఒకవేళ ఇబ్బంది పెట్టి ఉంటే, ఎంత తీవ్రతలో ఇబ్బంది పెట్టుంటే మీ మీద ఏ సెక్షన్స్ ఏ యాడ్ అవుతుంది అనేది మీకు ఐడియా ఉంటుంది కదా. ఏమీ లేకుండా అంటే ఉత్తినే వెళ్ళిపోయిందంటే తను చిన్న చిన్న గొడవలకి, అప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది కదా నేనేం చేయకుండానే వెళ్ళిపోయిందని. అందులోని భార్యలు కూడా గుర్తుంచుకోవాలి, అబద్ధం కేసు ఏమన్నా పెడితే, ఫాల్స్ కేసు ఏమన్నా పెడితే అది కేసు అనేది నిలబడదు అనేది కూడా భర్తలు కూడా గుర్తుంచుకోవాలి. కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. వాళ్ళు తప్పు చేసినా మీకు లాభం, మీరు తప్పు చేస్తే వాళ్ళకి లాభం. ఒకవేళ మీ మీద ఎఫ్ఐఆర్ అయింది, తర్వాత యాంటిసిపేట్ బెయిల్ తీసుకున్నారు, ఛార్జ్ షీట్ కూడా వచ్చింది, CC కూడా వచ్చింది, దాని తర్వాత ఇంకా వాయిదాలకంటూ తిరగాలి. పలానా రోజున రావాలని చెప్పేసి కోర్టు నుండి మీకు నోటీసులు అనేవి వస్తుంటాయి. ఇంకా అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక అడ్వకేట్ని అనేది పెట్టుకోండి. కానీ మీరు అడ్వకేట్ని పెట్టుకునే ముందు మీ కేసు ఏంటి అనేది చూసుకుని ఆ కేసులో ఎవరు ఎక్కువ బాగా చేయగలరో ఎంక్వైరీ చేసుకుని వాళ్ళని మాత్రం ఎక్కువ ఎన్నుకోండి. ఎందుకంటే కొన్ని కేసులు బాగా చేస్తుంటారు, కొందరు మర్డర్ కేసులు కానీ, కొందరు క్రిమినల్ కేసులు కానీ, కొందరు సివిల్ కేసులు కానీ బాగా చేస్తుంటారు. ఇలా ఫ్యామిలీ కేసులు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటిది మీరు సెలెక్ట్ చేసుకుని వాళ్ళనే చూస్ చేసుకోవడం బెస్ట్. కొందరు అడ్వకేట్స్ అంటే అన్ని కేసులు కూడా బాగా చేస్తారు, ప్రతి కేసు కూడా బాగా చేస్తుంటారు. వాళ్ళని పెట్టుకున్నా కూడా మీకు యూజ్ ఉంటుంది. మీకు ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత 1కి 10 సార్లు మాత్రం ఆ ఛార్జ్ షీట్ మాత్రం చదవండి. అందులో మిస్టేక్స్ ఏమున్నాయి, సాక్షులు ఎవరున్నారు, ఎవరెవరిని పెట్టారు, ఏమేమి రాశారు మీ మీద అనేది మాత్రం మొత్తం అంతా చదవండి. అందులో మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉండొచ్చు సాక్షులు. LW1 అంటే మీ భార్య, LW2 అంటే వాళ్ళ అమ్మగారి పేరు కానీ, లేకపోతే ఎవరైనా LW3 అని ఇంక సాక్షులు అనేవాళ్ళు ఉంటారు. మీరు అనేది 1కి 10 సార్లు మాత్రం ఆ ఛార్జ్ షీట్ అనేది మాత్రం చదవండి ప్రతిదీ. ఎందుకంటే అలా చదవడం వల్ల మీకు అందులో మిస్టేక్స్ ఏమన్నా ఉంటే తెలుస్తాయి. అంటే కంప్లైంట్లో ఏం రాశారు, ఎఫ్ఐఆర్లో ఏం రాశారు,
అలాగన్నీ చెక్ చేసుకుని మీ లాయర్కి మీరు చెప్పాలి. ఎందుకంటే లాయర్ అనేది కొంచెం బిజీగా ఉంటారు వాళ్ళు కూడా. ఎందుకంటే మీ కేసు మీకు ఇంపార్టెంట్, ఆయనకేంటి 100 కేసులు ఉంటాయి. మీ కేసు ఎలాగో ఆయనకి వేరే కేసులు కూడా అలాగే ఇంపార్టెంట్. అందుకని మీరు కూడా ఆయన 50% ఉంటే మీదొక 50% ఉండాలి. మీరు ప్రతి పాయింట్ పేపర్ పెన్న తీసుకుని రాసుకుని ఆయనకి చెప్పాలి. ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు అవతల వాళ్ళని ఆయన ఏమైనా మర్చిపోయినా మీరు గుర్తు చేస్తూ ఉండాలి. ఎందుకంటే కంప్లైంట్ కాపీలో, ఛార్జ్ షీట్లో చాలా వరకు తప్పులు ఉండొచ్చు. 1 లక్ష రూపాయలు ఇస్తే 10 లక్షలు రాయడం, లేకపోతే గోల్డ్ కంటే ఏమైనా ఇచ్చామని రాయడం. పక్కలు చెప్తుంటారు కదా, రాసే ఇలా రాయి ఎలా రాయి అని చెప్తుంటారు కదా, అవి మీకు ప్లస్ అవుతుంటాయి. ఎందుకంటే వాటిని ప్రూవ్ చేసుకోవాలి అవతల వాళ్ళు. మీ లాయర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు అవతల వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి మీరు ప్రతిదీ చూసుకోండి. వాళ్ళు ఏం చెప్పారు, ఇందులో ఏం రాశారు, అందులో ఏం రాశారు అనేది 1కి 10 సార్లు మాత్రం చెక్ చేసుకుని ఆ పాయింట్స్ అన్నీ మాత్రం నోట్ చేసుకోండి. అలాగే 161 స్టేట్మెంట్ ఒకటి తీసుకోవాలి. అది మీ లాయర్ గారు చెప్తారు. 161 స్టేట్మెంట్లో ఏముంది, అలాగే చీఫ్లో ఆమె ఏమి చెప్పింది, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. వాటిల్లో మిస్టేక్స్ అనేవి కూడా తెలుస్తాయి. అవన్నీ కూడా మీరు చూసుకుంటే మీకు కేసుకి ఉపయోగపడతాయి. కేసు లాయర్ గారికి ఇచ్చాం కదా, ఇంకా ఆయనకు డబ్బులు ఇచ్చాం కదా, ఇంకా ఆయన చూసుకుంటారు కదా అని మాత్రం మీరు అనుకోవద్దు. ఎందుకంటే మీ కేసు అది, రేపు పొద్దుట ఫేస్ చేయాల్సింది మీరే. ఆయన ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెడతారు, కానీ మీ తరపు నుండి కూడా ఆయనకు సపోర్ట్ ఉండాలి. సో ఆయన దగ్గరికి, ఎందుకంటే మీరిద్దరు ఉన్నారు కాబట్టి, కలిసి మీరిద్దరు ఉన్నారు కాబట్టి మీ ఇద్దరికి తెలుస్తాయి, ఆ భార్యాభర్తలు ఇద్దరికి తెలుస్తాయి ఏమి అందులో తప్పులు ఉన్నాయి అనేది. సో అవన్నీ కూడా ఆయనకి చెప్పండి, ప్రతిదీ కూడా అందులో చెప్పండి ఆయనకి. అలాగే మిమ్మల్ని అవతల వాళ్ళు క్రాస్ చేసినప్పుడు మీరు అడిగిన వాటికి మాత్రమే సమాధానాలు చెప్పాలి, ఒక మాట ఎక్కువ కూడా చెప్పకూడదు. ఇంకా లాస్ట్లో ఆర్గ్యుమెంట్, జడ్జిమెంట్ అనేది వస్తుంటాయి. మ్యాక్సిమం అంతవరకు చాలా కేసులు రావు ఈ లోపు. ఎందుకంటే ఒక కేసు పెడితే 6-7 ఇయర్స్ ఎలాగో సాగుతాయి కాబట్టి ఈ లోపు కాంప్రమైజ్లు అయ్యి కేసులు చాలా ఉంటాయి. 100లోని 90% కేసులు లాస్ట్గా వచ్చేసరికి కాంప్రమైజ్ అయిపోతాయి. కోర్టులో తేలివి చాలా 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 తక్కువ. ఎక్కువ కేసులు కోర్టులో ఏవి నడుస్తాయంటే భార్యని, అత్తమామలు కానీ భర్త కానీ హింసించి క్రూరంగా బాధ పెట్టినప్పుడే ఆ కేసుల్లోనే అవతల వాళ్ళకి శిక్షలు పడాలని చెప్పేసి అవే ఎక్కువ నడుస్తుంటాయి. మిగతావి అయితే మెయింటెనెన్స్ కేసు కానీ లేకపోతే ఇంకోటి కేసు కానీ ఈ లోపే కాంప్రమైజ్ అయిపోతుంటాయి. ఎందుకంటే 10 ఇయర్స్ సేపు ఆగలం కాబట్టి కొందరు ఏం చేస్తుంటారు, ఇక్కడ కేసు ఓడిపోతే మళ్ళీ పైకోర్టుకి అప్పీల్కి వెళ్తారు, మళ్ళీ 10 ఇయర్స్ మళ్ళీ తిరగాలని చెప్పేసి కాంప్రమైజ్ చేసుకుంటారు చాలామంది. అందుకని కేసు పెట్టే ముందు కాంక్రీట్ ప్రూఫ్ మీ దగ్గర ఉంది అంటే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అబ్బాయి బాధ పెడితే అమ్మాయి పెట్టాలి, అమ్మాయి బాధ పెడితే అబ్బాయి పెట్టాలి. కాంక్రీట్ ప్రూఫ్ ఏమన్నా మీ దగ్గర ఉంది అనుకుంటే అప్పుడే మీరు బయటకు వెళ్ళండి, కేసు పెట్టండి. అంతే తప్ప చిన్న చిన్న వాటిలో కేసు పెడితే అవి నిలబడవు, మీకు టైం వేస్ట్ తప్ప మనీ వేస్ట్ తప్ప ఏమీ యూజ్ ఉండదు పెద్దగా. ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది తప్ప ఈ కేసులకి, అంటే ఈ 498 ఇప్పుడు వచ్చిన BNS 85 వీటికి మాత్రం ఎక్స్పైరీ డేట్ ఉండలేదు. ప్రతి సంవత్సరానికి మంత్కి కేసులు వస్తూనే ఉన్నాయి. ఇవి చిన్న చిన్న వాటికే గొడవలు. ఒకవేళ భర్తలతో భార్యతో భర్త దూరంగా ఉండి మీరేమన్నా హ్యాపీగా ఉన్నారా అంటే అది లేదు. చాలామంది హ్యాపీగా లేరు, చాలామంది కొందరు మాత్రం హ్యాపీగా ఉన్నారు. ఎలాగా, భర్తల నుండి దూరమై భార్యల నుండి దూరమై భర్త. ఎందుకంటే వాళ్ళు పెట్టే టార్చర్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టే టార్చర్ కానీ తట్టుకోలేక మాత్రం బయటకు వచ్చేసిన వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. కొందరు మాత్రం హ్యాపీగా లేరు, చిన్న చిన్న గొడవలు పెట్టుకుని బయటకు వచ్చేసి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెప్పి మాటలు వినేసి బయటకు వచ్చిన వాళ్ళు మాత్రం హ్యాపీగా మాత్రం లేరు. అలాంటి వాళ్ళ కోసం ఒకటి గుర్తుంచుకోవాలి, మీరు ఎప్పుడైతే భర్త కానీ భార్య కానీ చిన్న చిన్న వాటికి బయటకు వచ్చేసి ఎప్పుడైతే మీరు హ్యాపీగా లేరో అప్పుడే మీ రిలేషన్షిప్లో ఫెయిల్ అయినట్లు లెక్క. ఇది నా చిన్న సలహా. మీరు భార్యాభర్తలు ఇద్దరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు చిన్న చిన్న గొడవలు పడి బయటకు వచ్చేస్తే తర్వాత మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటే పర్లేదు, అది కాకుండా ఎప్పుడైతే మీరు అనవసరంగా వచ్చేనే అని బాధపడ్డారో అప్పుడే మీరు జీవితంలో ఫెయిల్ అయినట్టు. చిన్న బాబు ఉన్నాడు, ఆ అబ్బాయి ఎగ్జామ్లో కాపీ కొట్టి స్లిప్ పెట్టి పాస్ అయ్యాడు. అది ఇన్విజిలేటర్ వాళ్ళ సార్ చూశారు. పాస్ అయినప్పుడు అక్కడికి వెళ్ళి తర్వాత టీచర్ దగ్గర, సార్ నేను పాస్ అయిపోయింది సార్ అన్నాడు. అంటే అతను సార్ అన్నది, నువ్వు ఎలా పాస్ అయ్యావో నీకు తెలుసా అని చెప్పారు. అప్పుడు ఆ బాబు ఆలోచించాడు, నేను ఎలా పాస్ అయ్యానని చెప్పేసి. అంటే తనలో తనకు రిలీజ్ అయ్యాడు, అంటే నేను చూసి రాయడం వల్ల పాస్ అయ్యాను, లేకపోతే ఫెయిల్ అవ్వదును అని. తను ఎగ్జామ్లో పాస్ అయినప్పుడు ఫెయిల్ అయ్యాడు అనుకోలేదు. తను ఎప్పుడైతే పాస్ అయ్యాడో ఇలా తెలిసిన తర్వాత తను ఫెయిల్ అయ్యానన్న ఆలోచన వచ్చింది. అలాగే మీరు కూడా మీ రిలేషన్షిప్ బయటకు వచ్చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే బాధపడ్డారో అప్పుడే మీరు ఫెయిల్ అయినట్టు. ఎగ్జామ్ ఫెయిల్ అయినా పర్లేదు, ఇంకొకసారి రాసుకోవచ్చు, మరి జీవితం మాత్రం ఫెయిల్ అవ్వకూడదు. ఒకవేళ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఆ అబ్బాయి వదిలేస్తాడా, మళ్ళీ ఇంకొకసారి రాస్తారు, పాస్ అవుతాడు. మీరు కూడా అంతే, రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఒకవేళ
చిన్న చిన్న గొడవలతో మళ్ళీ కలవండి, జీవితంలో పాస్ అవ్వండి, అంతే తప్ప అక్కడితో వదిలేయొద్దు. ఆ చదువుని అక్కడితో వదిలేయొద్దు. చదువుని అక్కడితో వదిలేస్తే ఎంత తప్పో బయటకు వచ్చేస్తే కూడా అంతే తప్పు. మళ్ళీ ప్యాచప్ అవ్వండి, కలవండి. ఇదే నా చిన్న సలహా. ఒకవేళ భర్త కానీ వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని మిమ్మల్ని టార్చర్ పెట్టి మిమ్మల్ని కావాలని విడిపోవాలని చెప్పేసి మిమ్మల్ని కానీ వదిలేస్తే తన మీద కేసు వేసినా పర్లేదు, అయినా కూడా చాలామంది మహిళలు అడ్జస్ట్ అవుతూ ఉంటున్నారు. అది భర్తలు తెలుసుకోవాలి. అలాగే భార్యలు కూడా భర్తల మాట మాత్రం కొంచెం వినాలి. ఎందుకంటే భర్త ఎక్కడెక్కడ వర్కులు చేసి పాపం మీ గురించే కదా వస్తాడో, వాళ్ళని కూడా మీరు ఇబ్బంది పెట్టకూడదు. భర్తలు కూడా చాలా ఓపిక ఎక్కువ, ప్రతి తినదానికి బయటికి వెళ్ళి కానీ చెప్పేసుకోరు. ఎందుకంటే అక్కడ పరుగు పోతుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు, భర్తలు కూడా చెప్పరు. అందుకని మీరు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. ఫ్యామిలీ అంటే ఏంటి, కలిసి ఉంటేనే ఫ్యామిలీ. బయటికి వెళ్ళిపోతే ఏంటి, ఏవేవో ఇబ్బందులు వస్తాయి తప్ప మీరు హ్యాపీగా మాత్రం ఉండరు. అది మాత్రం గుర్తుంచుకోండి, భర్తలు కానీ భార్యలు కానీ. 30 years 40 years తర్వాత బయటకు వచ్చేసి ఇంకేం చేస్తారబ్బా? ఈ జీవితంలో మహా అయితే 60 సంవత్సరాలు బతకడం ఎక్కువ, అలాంటిది 40 సంవత్సరాలకే మీరు బయటకు వచ్చేస్తే ఇంకేముంటుంది మీకు? కలిసి ఉండండి. నేను చెప్పేది చిన్న చిన్న గొడవలకు బయటకు వెళ్ళిపోతే వాళ్ళ గురించే. పెద్ద వెళ్ళిపోయి అబ్బాయి అమ్మాయిని టార్చర్ పెట్టి, అమ్మాయి అబ్బాయిని టార్చర్ పెట్టి, ఇలాంటి వాళ్ళు బయటకు వెళ్ళిపోవడమే మంచిది. ఎందుకంటే అక్కడ ఉంటే ఇంకా అనర్థాలు జరుగుతాయి, ఇంకా సూసైడ్లు చేసుకుంటారు. అలా జరగకుండా ఉండాలంటే వాళ్ళు సెపరేట్ అయిపోయి, మ్యూచువల్గా సెపరేట్ అయిపోయి, ఎవరికి అన్యాయం చేసుకోకుండా ఒకరికొకరు న్యాయం చేసుకుని విడిపోవాలి. అలా విడిపోతే పర్లేదు, అంతే తప్ప అవతల వాళ్ళ మీద కేసులు పెట్టి యువతల వాళ్ళ మీద ఏమో టార్చర్ పెట్టి భార్యాభర్తలు ఇద్దరు ఇబ్బంది పెట్టుకోకూడదు. కానీ చిన్న చిన్న గొడవలు అయితే మాత్రం కలిసిపోండి. పెద్దవి అయితే మాత్రం అది మీ చేతుల్లో ఉంటుంది. చిన్న చిన్న వాటికి మాత్రం కలిసిపోండి అనేది మాత్రం నేను చెప్తాను, నా సలహా. ఇదే ఇవాళ వీడియో. ఒక అడ్వకేట్గా, ఒక తమ్ముడిగా చెప్తున్నాను, భార్యకి భర్తలకి ఇద్దరికి చిన్న చిన్న గొడవలు అయితే కలిసిపోండి, హ్యాపీగా ఉండండి. జై హింద్.